కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వరుస పరాజయాలతో డీలాపడిన మాస్ రాజా రవితేజకు ఇరుముడి సక్సెస్ చాలా ఇంపార్టెంట్. భక్తి, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మల్లెపూల పల్లకి సాంగ్ తో హైప్ పెంచే ప్రయత్నం చేశారు మేకర్స్. అయితే ఇరుముడికి ఇప్పుడు ఖలీఫాతో పోటీ ఉండేలా ఉంది. మరి ఇరుముడితో రవితేజ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా? ఒకప్పుడు వరుస హిట్స్ తో మాస్ ఆడియన్స్ కు ఫేవరెట్ గా నిలిచిన రవితేజ ఇప్పుడు వరుస ఫ్లాపులతో కాస్త డౌన్ ఫాల్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇరుముడి కేవలం మరో సినిమా కాదు, రవితేజ కెరీర్ కు చాలా కీలకమైన రికవరీ మూవీ. శివనిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రవితేజ ఒక హింసాత్మక గతమున్న తండ్రి పాత్రలో కనిపిస్తున్నాడు. కూతురి కోసం అయ్యప్ప దీక్ష తీసుకునే తండ్రి, ఆ తర్వాత తన కుటుంబాన్ని, ఊరి ప్రజలను కాపాడేందుకు చేసే పోరాటం కథలో ప్రధాన అంశంగా ఉందనిపిస్తోంది. అంటే మాస్ ఇమేజ్ తో పాటు ఎమోషన్, భక్తి, ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా టార్గెట్ చేసే కంటెంట్ ఇది. ఇది వర్కౌట్ అయితే రవితేజకు మళ్లీ ఫ్యామిలీ ప్లస్ మాస్ ఆడియన్స్ లో బలమైన కనెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. రాజమండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ అయిన మల్లెపూల పల్లకి సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. అయ్యప్ప భక్తి, తండ్రి కూతురు ఎమోషన్ ఇవి సినిమాకు ఒక పాజిటివ్ టోన్ ను తీసుకొస్తున్నాయి. కానీ బాక్సాఫీస్ లో ఒక సాంగ్ లేదా ట్రైలర్ రెస్పాన్స్ తో మాత్రమే సినిమా నిలబడదు. ముఖ్యంగా రవితేజకి ఇప్పుడు కావాల్సింది మంచి ఓపెనింగ్స్ తో పాటు స్ట్రాంగ్ మౌత్ టాక్. ఎందుకంటే సినిమా మొదటి 2-3 రోజుల్లోనే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవాలి. లేకపోతే నెక్స్ట్ మూవీ రిలీజ్ ప్రభావం మొదలవుతుంది. అంటే ఇరుముడికి టాక్ రావడం ఎంత ముఖ్యమో ఆ టాక్ ఎంత వేగంగా రావాలన్నది కూడా అంతే ఇంపార్టెంట్ అని ట్రేడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇరుముడి రిలీజ్ కి ముందు రోజే పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్ లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఖలీఫా కూడా బరిలో ఉంది. అయితే ప్రస్తుతం ఆ సినిమాకున్న హైప్ ను బట్టి చూస్తే ఇరుముడికి పెద్ద స్పీడ్ బ్రేకర్ అయ్యే స్థాయిలో కనిపించడం లేదు. కానీ అసలు సమస్య మాత్రం టాక్సిక్. ఇరుముడి ఆగస్టు 21న రిలీజ్ అవుతుంటే కేవలం 5 రోజుల తర్వాత యష్ నటించిన టాక్సిక్ థియేటర్లలోకి వస్తోంది. అంటే ఇరుముడికి ఫుల్ గా 2 వారాల లాంగ్ రన్ కూడా దక్కే పరిస్థితి లేదు. టాక్సిక్ కు యష్ మార్కెట్, కేజీఎఫ్ తర్వాత వచ్చిన పాన్ ఇండియా క్రేజ్, భారీ విజువల్ స్కేల్ ఉన్నాయి. ఇలాంటి సినిమాకు థియేటర్లు షోలు పెంచాల్సి వస్తే ఇరుముడి ఎలాంటి పొజిషన్లో నిలబడుతుందన్నది కీలకంగా మారుతుంది. ఇరుముడి కథలో భక్తుంది, ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, యాక్షన్ కూడా ఉంది. కాబట్టి కంటెంట్ క్లిక్ అయితే ఈ సినిమాకు మంచి లాంగ్ రన్ వచ్చే అవకాశం ఉంది. కానీ బాక్సాఫీస్ లెక్కల్లో మాత్రం టైమింగ్ చాలా కీలకం. మొదటి వీకెండ్ లో రవితేజ తన మార్కెట్ ను తిరిగి సంపాదించాలి. రిలీజ్ నుంచి కలెక్షన్లు డ్రాప్ కాకుండా స్ట్రాంగ్ హోల్డ్ చూపించాలి. అప్పుడే టాక్సిక్ వచ్చినా ఇరుముడి తన థియేటర్లను నిలబెట్టుకోగలదు. లేకపోతే టాక్సిక్ భారీ ఓపెనింగ్ తో వస్తే స్క్రీన్ల విషయంలో ఇరుముడికి ప్రెజర్ తప్పదు.